ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు, ఎన్నిసార్లు అడిగింటారు. సో వాటన్నిటికీ ఒక కొలిక్గా ఆన్సర్లు అయితే తీసుకొచ్చాను. ఏ సర్టిఫికెట్లు కావాలి, ఏం తీసుకోవాలనే దాని గురించి వీడియో చేస్తున్నాను. సో ఫైనల్గా ఈ వీడియోలో చెప్పిన డీటెయిల్స్ ప్రకారంగా సర్టిఫికెట్లు అయితే తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పోలీస్ రన్నింగ్ గ్రూప్ అనేది ఒకటి ఉంది మనకి. దాంతో ప్రతిరోజు షెడ్యూల్ ఇస్తున్నా. ఎవరికైనా ప్రాబ్లం అంటే డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలామంది యూటిలైజ్ చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడా జాయిన్ అయిపోయి రన్నింగ్ కోసం చాలా బెటర్మెంట్ అయితే అందులో వర్కౌట్లు పొందడం జరుగుతుంది. సో తప్పకుండా రన్నింగ్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోలేదు. వాళ్ళు ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. నేను ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. అవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఒక నోటిఫికేషన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. సో ఎనీహౌ వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ మనకి గ్రౌండ్ గురించి కాల్ లెటర్ అయితే వచ్చింది, ఓకే. వాటిని హాల్ టికెట్ అంటాము. హాల్ టికెట్కి సంబంధించి మనకి ఏంటంటే స్టేజ్ 2 ఒక అప్లికేషన్ ఫిలప్ చేసి ఉంటాం, ఓకే. దానికి ముందర ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక స్టేజ్ 1 అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి మనము, స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ హాల్ టికెట్, ఈ మూడిటి మీద మీరు గెజిటెడ్ సైన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ కీ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఆ మూడు కూడా మీరు పక్కన రాసి పెట్టుకోండి. మూడిటి మీద అవసరం లేదు. వై? బికాస్ there are government issued by the certificates APSLRB, ఓకేనా. సో మనకి ఏపీఎస్ఎల్ఆర్బి నుంచి వచ్చిన ఒక అఫీషియల్గా ఒక డాక్యుమెంట్లు కాబట్టి ఆ మూడు అనేవి మనకి ఎలాంటి సైన్ అనేది సిగ్నేచర్ అనేది గెజిటెడ్ది అవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనకు కావాల్సిన ఒరిజినల్స్ ఏంటి, ఆ ఒరిజినల్ సర్టిఫికేట్లలో ఏవి గెజిటెడ్ చేయించుకోవాలి, సో ఎన్ని సెట్లు చేయించుకోవాలి అన్ని కూడా డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఒరిజినల్. సో కంపల్సరీ నేను ఇప్పుడు చెప్పబోయే సర్టిఫికెట్లు అన్నీ కూడా ఒరిజినల్ ఉండాలి. మీరు డూప్లికేట్ పెడతాము, సో జిరాక్స్ ఉన్నాయి మా దగ్గర, వేరేవి లేవు అంటే వాళ్ళు ఒప్పుకోరు, మీరు వెళ్ళి కూడా వేస్టే. సో అందుకు మీరు ఒరిజినల్ మాత్రమే క్యారీ చేయండి, ఒరిజినల్ మాత్రమే ఇవ్వాలి. 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది క్యారీ చేయండి, ఓకే. మెమో అంటే చిన్న మార్క్ లిస్ట్ కాదు, మనకు ఒక పెద్ద మార్క్ లిస్ట్ వస్తుంది 10th క్లాస్ సంబంధించి, అది ఇవ్వాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అంటే చాలామంది అడుగుతున్నారు, ఇంటర్మీడియట్ సంబంధించిన మార్క్స్ మెమో ఎలా అండి, మా దగ్గర చిన్న మార్క్ లిస్ట్ ఉంది పాస్ అయినట్టుగా, ఒక ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ లాగా ఉంది అంటే అదేం పర్లేదండి. సో మీరు అది తీసుకువెళ్ళచ్చు, పర్లేదు, అది ఒప్పుకుంటారు వాళ్ళు. సో ఇంటర్మీడియట్ మార్క్స్ సంబంధించి మీరు ఏదైతే చిన్న మార్క్ లిస్ట్ ఉందో అది కూడా క్యారీ చేయండి, ఓకే. 10th అండ్ ఇంటర్ ఒరిజినల్ మార్క్ లిస్టులు అయితే 2 తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్ల విషయానికి వస్తే 9 మందిలో 8 మందికి డౌట్ ఉంది ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి. స్టడీ సర్టిఫికెట్లు పాత ఉన్నాయి, స్టడీ సర్టిఫికెట్లు ఈ మధ్య లేవు. సో వాటిల్లో కొన్ని అటెస్టెడ్ చేసాం, కొన్ని చూపించలేదు, కొన్ని స్కూల్స్ లేవు, కొన్ని అస్సలు ఇంతవరకు ఆ స్కూల్ ఉందో లేదో కూడా మాకు ఎక్కడైంది అర్థం కాలేదు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. చూడండి, ఫస్ట్ స్టడీ సర్టిఫికెట్లు మనకి 1 to 10th ఉంటే ఎనఫ్, ఇంకా వేరే సమస్య అనేది లేదు. దాని తర్వాత ఇంటర్ స్టడీ సర్టిఫికేట్లు కూడా కావాలి. వై? బికాస్ మనకి ఇంటర్ అనేది క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉండాల్సిందే, లేకపోతే తెచ్చుకోండి. సో అంతే తప్ప ఇంటర్ లేదు మా దగ్గర 10th వరకే ఉంది అనే సమస్య అయితే క్రియేట్ చేసుకోవద్దు, ఓకేనా. సో ఇంటర్ది ఒకవేళ వాళ్ళు అప్రూవల్ చేస్తారు, ఒక్కోసారి అప్రూవల్ చేయకపోవచ్చు, అది కూడా చెప్తున్నాను ముందు. సో మనకి ఎస్ఐకి మన రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ వరకు కూడా 10th వరకు, తర్వాత ఇంటర్వి, తర్వాత డిగ్రీవి కూడా స్టడీ సర్టిఫికేట్లు అడిగారు, పక్కా చూశారు. ఎవరు లేవు వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించారు. సో అందుకు మీరు ఏం చేస్తారంటే ఇంటర్ది కూడా క్యారీ చేయండి. ఇంటర్ మార్క్ లిస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది, దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్ కూడా అవసరం, ఓకే. మరి ఇదంతా ఉన్న వాళ్ళు ఓకే ఎప్పటికైనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్లో కొద్దిమంది వెళ్తూ ఉంటాయండి, అంటే కొంతమందికి లేనట్టుగా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి మాట్లాడదాం ఒకసారి. స్టడీ సర్టిఫికేట్ 6th to 10th అయితే కంపల్సరీ, ఓకే. 7th to 10th ఉన్న యాక్సెప్ట్ చేస్తారు, బట్ 6th to 10th ఉంటే మనం సేఫ్ జోన్, గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత అది లేకపోతే 4th to 10th ఉన్నా సరిపోతుంది, ఓకే. 4th to 10th ఉన్నా ఏ స్కూల్లో చదివారు ఏంటనే స్టడీ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర 6th to 10th లేదు, ఓకే, దాని తర్వాత 4th to 10th లేదు, కానీ మీరు స్టడీ సర్టిఫికేట్ల కోసం ఏం చేయాలంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇష్యూడ్ చేసిన ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీ సేవలో అప్లై చేశాము, సో అక్కడనే సైన్ చేశారు, వాళ్ళే ఇచ్చారంటే, సచివాలయంలో అప్లై చేసాం వాళ్ళే ఇచ్చారంటే కాదండి, అది ఎంఆర్ఓ సిగ్నేచర్ ఉండాలి మీరు ఎక్కడ అప్లై చేసినప్పటికీ. అది అనెక్సర్ 3
మనకు సబ్ ఆర్టికల్ ఏలో ఉంది. ఓకే, ఆర్ అనెక్సర్ 3 సబ్ ఆర్టికల్ బిలో ఉంది. సో మనకి ఏంటంటే ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం జరిగింది. ఏదైతే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారో దానిపైన ఎంఆర్ఓ సైన్ ఉండాలని ఒక సపరేట్గా అనెక్సరీ అనేది వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి అర్థమైంది అనుకుంటా. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో 1 to 10th ఉంటే సేఫ్ జోన్, 4 to 10th ఉన్న సేఫ్ జోన్, సో 6 to 10th ఉన్న సేఫ్ జోన్. ఓకే, ఇవన్నీ మీరు సేఫ్ జోన్లో ఉండండి. అలాగే ఇంటర్ది కూడా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఓసీలో ఎవరైతే ఉన్నారో ఉన్నత వర్గాల వాళ్ళు, సో వాళ్ళకు క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే ఎవరైతే అల్పసంఖ్యాక వర్గాల్లో ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అది కంపల్సరీ చేర్చుకోండి. లాస్ట్ 6 months ఉండేలాగా చూసుకోండి. అంతకు పైగా ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. ఓకేనా, వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మాకు 2023 జూన్లోది జూలైలోది ఉందంటే అంటే ఇప్పటికి సంవత్సరం అయిపోయినట్టు కదా. సో అందుకు మీరు లాస్ట్ 6 monthsది చేసుకున్నట్టుగా చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బీసీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు మన రన్నింగ్ గ్రూప్లో కూడా, అందుకే రన్నింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అనేది. బీసీకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే వాళ్ళ కుల ధృవీకరణ పత్రం, అంటే వాళ్ళ పలానా కులానికి చెందిన వాళ్ళు బీసీ సంబంధించి. సో అలాగే వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది కూడా ఉంటుంది రిజర్వేషన్ కోసం. ఓకే, ఆ ఓబీసీ సర్టిఫికేట్ని మనం ఏమంటామంటే నాన్ క్రిమిలేయర్ అంటాము. సో అర్థమవుతుందా? సో చాలామంది నాన్ క్రిమిలేయర్ వేరా, ఓబీసీ వేరా. సో గుర్తుపెట్టుకోండి, రెండు ఒకటే, మీకు ఏ డౌట్ ఎక్కర్లేదు. నెక్స్ట్ ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. దెర్ ఈజ్ నో అనదర్ డాక్యుమెంట్. ఓకే, సో మీకు ఎలాంటి డాక్యుమెంట్ అవసరం లేదు, ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు చేయించుకోవాలి. ఓకేనా, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని అప్డేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆధార్ కార్డ్. చాలామంది 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉండే నేమ్కు ఆధార్ కార్డులో ఉండే నేమ్కు వేరియేషన్ ఉంది. మీరు ఏం చేయాలంటే కనుక మీరు దాన్ని మాడిఫై చేయించుకోండి. ఆధార్ కార్డు మాడిఫై చేస్తారు. సో దానికి సంబంధించి 10th క్లాస్ మార్క్ లిస్ట్లో లాగా చూపించుకోండి. ఇప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నట్టే స్టడీ సర్టిఫికేట్లో ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆధార్లో కూడా ఉంటే మీకేం ప్రాబ్లం రాదు. సో మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఒకటి, ఆధార్లో ఒకటి ఉంటే చాలా ఇబ్బంది అవుతే పడతారు. వెనక్కి కూడా పంపించే స్కోప్ అయితే ఉంది, అలా ఎందుకు వచ్చిందని. సో అందుకు మీరైతే ఆధార్ అయితే క్యారీ చేయండి. టోటల్గా ఇవన్నీ ఒరిజినల్స్ క్యారీ చేయండి. ఓకే, ఒక బ్యాగ్ అయితే తీసుకువెళ్ళండి, బ్యాగ్ అలౌ చేస్తారు. సో ఇవన్నీ క్యారీ చేస్తూ విత్ దీంతో పాటు ఏం చేస్తారు అంటే కన్నా ఒక సెట్ జిరాక్స్ అయితే తీసుకోండి. ఆ సెట్ మీద గెజిటెడ్ సైన్ చేయించుకోండి. ఓకేనా, సో ఆల్రెడీ మనకు హాల్ టికెట్లో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఒరిజినల్స్తో పాటు ఒక గెజిటెడ్ కాపీ అనేది మీరు తీసుకొని రావాలి అన్నారు. సో గెజిటెడ్తో ఆఫీసర్తో మీరు సైన్ చేయించుకుంటూ అన్నిటి మీద ఒక సెట్తో పాటు ఇంకొక సెట్ కూడా చేసుకోండి. అప్పుడు సేఫ్ జోన్లో ఉంటారు. అంటే 2 సెట్ల మీద గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకోండి. ఒక ఒరిజినల్ అయితే క్యారీ చేయండి, ఒక ఎంటీ కూడా క్యారీ చేయండి. ఏం ఇబ్బంది లేదు. సో మీకు ఎలాంటి దానివల్ల నష్టం వచ్చింది లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక ఒరిజినల్ సెట్, దాంతో 3 జిరాక్సులు తీసుకోండి. 3 సెట్లు మొత్తం ఇవన్నీ. వాటిల్లో 2 సెట్ల మీద గెజిటర్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకోండి. ఒక సెట్ ఖాళీగా ఎంటీగా పెట్టుకోండి మీ దగ్గర. సో ట్రైనింగ్లో అయినా సరే, మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయినా సరే తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడతాయి. సో మీరైతే ఆలోచించుకోకుండా 3 సెట్స్ అయితే తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కొంతమంది ఇంకా చాలా స్టడీ సర్టిఫికేట్ల గురించి చాలా డౌట్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్లియర్ చేసుకోండి. సో దాదాపుగా 250 పైగా 300 పైగా షెడ్యూల్స్ అయితే ఇచ్చాను. ప్రతిరోజు షెడ్యూల్స్ ఇస్తున్నాను. రీసెంట్గా మన ఛానల్లో ఏం అప్లోడ్ చేశామంటే వీక్లీ షెడ్యూల్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఏం చేయాలో, ఏం చేస్తే బెటర్మెంట్, ప్రతి ఈవెంట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వీక్ ఏం చేస్తే షెడ్యూల్ అనేది బెటర్మెంట్గా ఉంటుంది అనేది చేయడం జరిగింది. అవన్నీ చూసి మీరైతే యూజ్ చేసుకోండి. సో దాంట్లో మీకు డీటెయిల్డ్గా చెప్పాను. స్ట్రెంథింగ్ వర్కౌట్లు, కోర్ వర్కౌట్లు, ఏపీ షెడ్యూల్స్ ప్రతి ఒక్కటి కూడా విడమర్చి చెప్పడం జరిగింది. ఓకే, రన్నింగ్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. సో